నైట్ గాయ్స్, ఎందుకంటే నేను నైట్ తీస్తున్నా కాబట్టి ఈ వీడియో ఇప్పుడు మనమైతే ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ కింద అయితే చూసేస్తుంటారు. అదే అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దాని పేరు వచ్చేసి డ్రోన్ E88 Pro Max. చూస్తున్నారు కదా గాయ్స్, మంచిగా దీని మీద కింద అయితే దుప్పటి పెట్టి అయితే మంచిగా అయితే చూపిస్తున్నా. మీరైతే చూస్తున్నారు కదా. సో అదనమాట గైస్. ఒక్క నిమిషం గైస్, ఫ్లాష్ అయితే పడుతుంది కళ్ళ మీద. సరే గైస్, అయిపోయింది. అదైతే ఫ్లాష్ అయితే తీసేసా. నేను చూస్తున్నారు గైస్, డ్రోన్ E88 Pro Max అయితే మనమైతే తీసుకున్నాం అనమాట. ఇది నాది కూడా కాదు, ఏంటంటే అది చెప్పొద్దు గైస్, సీక్రెట్. నేనైతే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టా, ఫ్లిప్కార్ట్లో. నాకు ఒక 1500 అయితే దగ్గర అయితే పట్టింది గైస్. నేనైతే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. మీరు కానీ కొనాలనుకుంటే కొనచ్చు. చూస్తున్నారు. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, నేనైతే ఇట్లా బట్టి అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరైతే చూస్తున్నారు కదా. ఓకే గైస్, ఇట్లయితే పెడదాం. అదే గైస్, ఇదైతే తీస్తున్నాం. ఇదైతే మనమైతే ఇదైతే తీస్తున్నా. ఇది నేను ఒక లైట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎందుకు ఇలా పెట్టానంటే ఇది ఇట్ సైడ్ ఫేసింగ్, అంటే ఇది ఓపెన్ చేసేటప్పుడు డ్రోన్ ఇట్ సైడ్ ఇట్లా ఉంది అని అయితే ఒకటైతే మార్క్ లాగా అయితే పెట్టుకున్నాను గైస్. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఇదైతే వినాయక చవితి కదా గైస్, కింద మొత్తం అరుస్తున్నారు. అయితే అండ్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, ఎవరైతే నా వీడియో అయితే చూస్తున్నారు. ఓకే గాయస్, ఇప్పుడైతే సారీ గాయస్, చెప్పడం మర్చిపోయా. ఇది గాయస్ మనకైతే బ్లాక్ కలర్ అయితే వచ్చిందనమాట. E88 Pro Max. సారీ, ఓ గాయస్, ఏదో ఇరుక్కుపోయింది గాయస్. ఇది జుట్టే గాయస్, జుట్టు అయితే ఇద్దరు ఇరుక్కుపోయింది. మా అపార్ట్మెంట్లో అయితే అరుస్తున్నారు గాయస్. ఎట్లా తీయాలరా, ఏంద్ర ఎట్లా అయిపోయింది ఇది. ఇక్కడ ఇది ఫ్లైట్లోకి నాట్ అలౌడెడ్. దీన్ని ఎప్పుడు మనం ఇలాంటివి ఉన్నాయి చూడండి గైస్, ఇక్కడ మనకి స్క్రూస్ లాగా, ఆ స్క్రూస్ ఎప్పుడు ఓపెన్ చేయొద్దు. దీని మీద వాటర్ పడితే పాడైపోద్ది. అలానే కరెంట్ వైర్స్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. ఇదైనా అసలు ఎగదేమో. నో రీఛార్జబుల్ బ్యాటరీ ఈజ్ నాట్ టు బి రీఛార్జ్డ్ విన్నారు కదా. వార్నింగ్, స్మాల్ పార్ట్స్ నాట్ ఫర్ చియా. నేనైతే దీన్ని సేఫ్గా అయితే ఉంచాను. ఒక బ్రష్ తీసి అయితే తుడుద్దాం గైస్. మనమైతే ఒక బ్రష్ తీసి అయితే తుడుద్దాం. ఇప్పటికైతే అవ్వదు గైస్. బ్రష్ తీసి అదంతా చేసేసరికి టైం పడుతుంది. మీకైతే ఇదైతే తుడవడానికి ఫస్ట్ తుడుచుకోవాల్సింది. అయితే మట్టిలా పడ్డది. ఓకే గైస్, ఇదైతే మనమైతే ఇట్లా ఫస్ట్ వచ్చేసి చూపిస్తాను. మీకు నేను చూపించకుండా అసలు అనవసరం ఓపెన్ చేసేసా. ఓకే గైస్, మనకైతే ఇట్లా ఇస్తున్నాడు కదా, కెమెరా ఇట్లా ఫేసింగ్ కదా. ఫస్ట్ మీరు ఏం ఓపెన్ చేయాలంటే ఇది ఇక్కడ ఉంది కదా గైస్, ఇదైతే ఇక్కడ ఉంది కదా మనకి. ఫస్ట్ అయితే ఇలా ఉంది కదా, అటు సైడ్ అయితే ఫస్ట్ అవి రెండు ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేశాక ఆ కింద ఉంటాయి కదా, ఆ కింద ఓపెన్ చేసుకోండి. అప్పుడు డ్రోన్ లాగా అయితే వస్తుంది కదా గైస్ మీకు. ఇప్పుడైతే మనమైతే బ్యాటరీస్ అయితే ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టుకోవాలా. వాడే వైర్ కూడా ఇస్తాడు. ఇంకోండి, ఏం చేయాలంటే మన దగ్గర అడాప్టర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పెట్టి నార్మల్ పెట్టేయడమే. ఇదైతే Type-C అయితే కాదు, ఏదో ఇది. ఓకే గైస్, ఎందుకు వీడియో అయితే ఆగిపోయింది, నాకెందుకో తెలియదు. 5 minutes, కరెక్ట్ 5 minutesకి అయితే అయిపోయింది. ఏదైతే మాన్యువల్ అయితే ఇచ్చింది, మాన్యువల్ చూడలేదు, మీరు చూపిద్దాం. డబుల్ ఓపెన్ ఉందా, అంతే గైస్.
ఇదే గైస్. ఓకే గైస్, మనకి తెలియని భాష అయితే వచ్చిందనమాట. ఇట్స్ యాప్ యూజర్ గైడ్. ఇదైతే మీరే రీడ్ చేయాలి గైస్, నాకైతే సంబంధం లేదు, ఏం చేస్తారో నాకు తెలియదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే రీడ్ చేస్తున్నా. యాప్ యూజర్ గైడ్. ఇన్స్టాల్ ద డ్రోన్ ఎస్ యాప్. ఎస్ యాప్ అని ఒక యాప్ అయితే ఉంది. సర్చ్ వైఫై క్యామ్ in Apple Store or Google Play to get the app. Scan the QR code to download the app. So the QR code అయితే మీరు స్కాన్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి యాప్ని. కనెక్షన్ డీటెయిల్స్. కనెక్షన్ ద మోడ్ ఆఫ్ పవర్ ద LED ఫ్లాష్ వెయిటింగ్ ఫర్ కనెక్షన్ ఆన్ ద మొబైల్ ఫోన్. క్లిక్ ఆన్ ద సెల్ ఫోన్ సెట్టింగ్ ఆప్షన్. ఓపెన్ ద వైఫై. ఫైండ్ ఎ నెట్వర్క్ EIFI లిస్ట్ కాల్డ్ వైఫై. ఇది EIFI అంట గైస్. దీన్ని ఇప్పుడు అవన్నీ ఫోన్ తీసి అవన్నీ అయితే చేయలేం, నా ఫోన్ ఉన్నా. ఇప్పుడైతే నేనైతే మీకైతే డ్రోన్ ఆన్ చేయడం కన్నా ఫస్ట్ రిమోట్ గురించి అయితే చెప్తా. ఇదైతే గైస్ టోటల్ 3 టోటల్ 6 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 బటన్స్తో అయితే వస్తుంది. అలానే కంట్రోల్ చేసేవి అయితే 2 అయితే ఇస్తున్నాడు మనకైతే. ఇదైతే కొంచెం సిగ్నల్ కోసం అయితే ఇస్తున్నాడు, మనం ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం అయితే దీన్ని కరెక్ట్ పొజిషన్లో అయితే పెడదాం. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. దీనిలోకి అయితే నాకు ఎన్ని బ్యాటరీస్ పట్టిందంటే గాయస్ టోటల్ 3 బ్యాటరీస్ అయితే పట్టింది. నేనైతే ఏంది నిపో బ్యాటరీస్ అయితే వేసాను గైస్. టోటల్ దీన్ని వెయిట్ ఏ సెకండ్ టోటల్ 1.5V బ్యాటరీస్ అయితే కావాలి గైస్ దీనికి పనిచేయడానికి. నేనైతే ఫస్ట్ దీని క్లోజ్ చేస్తున్నా. అలానే గైస్ దీంట్లో అయితే మనమైతే ఫ్లిప్ చేయొచ్చు అంట దీంతో. మనకి అది ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఫ్లిప్ డ్రోన్ ఎగిరేస్తే అయిపోయినట్టు నా పని. పోలీసు వాళ్ళు వచ్చి అయ్యా నన్ను తీసుకెళ్ళిపోతారు గైస్. ఇంకా అంతే, నన్ను కాకపోయినా నన్నే తీసుకెళ్తారు గైస్. ఇంకొన గైస్ ఇక ఫ్లిప్ కూడా చేసిద్దంట. నాకైతే నేనైతే కన్నా కుట్టి ఆర్మీ అయితే తెలుసు కదా గైస్. ఫోన్ చేసి అడిగితే నార్మల్గా అడిగాను గైస్, ఇందులో ఎందుకు ఫ్లిప్ బటన్ ఉంది అని అంటే, ఎందుకంటే ఇది వాడు బుక్ చేసిన డ్రోన్ నేను బుక్ చేశాను, అందుకనే ఫ్లిప్ బటన్ అడిగా. ఫ్లిప్ బటన్ అంటే ఏం లేదు గైస్, ఫస్ట్ ఎగిరేసాక ఫ్లిప్ కొడితే అది ఇట్లా అయ్యి మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఇట్లా తిరిగి ఇలా ముందుకు వెళ్ళిద్దంట. ఇంకా అలానే ఇందులో ఫోటో తీసే ఆప్షన్ కూడా ఉంది గైస్. ఇంకోండి కెమెరా ఆప్షన్ అండ్ ఫోటో తీయచ్చు. ఇంకా అలానే ఈ స్టార్ బటన్ ఏందో అడిగాను గైస్, గుర్తొచ్చింది. అది ఈ బటన్ నొక్కితే మనం ఏ ప్లేస్లో అయితే ల్యాండ్ చేసామంటే నార్మల్గా ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే ఎగిరేసామో ఆ ప్లేస్కి వచ్చి అది ఆటోమేటిక్గా దిగిద్దంట. ఇంకా అలానే ఈ ఆప్షన్ వచ్చేసి మనం నార్మల్గా దీంతో కంట్రోల్ చేయలేకపోతే జస్ట్ ఈ బటన్ గైస్, ఈ బటన్ నొక్కితే అదే ఎగిరిద్ది పైకి. ఈ బటన్ నొక్కితే దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి గైస్. లాంగ్ ప్రెస్ చేస్తే పడిపోద్ది, అంటే ఇంజిన్ అయిపోద్ది. మీరు ఒకవేళ జస్ట్ క్లిక్ చేస్తే అదే స్లోగా దిగిద్ది, మీరు జస్ట్ కంట్రోల్ చేసుకోవడమే. ఇదైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎగిరేసే ముందు ఇట్లా పట్టుకొని రేస్ ఇవ్వాలి గైస్. రేస్ ఇస్తే అది ఇట్లా వెళ్ళిపోతుంటే మనకి ఇది ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేస్తే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనం ఈ బటన్స్తో. ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న బటన్స్. ఇదైతే ఏం పనికిరాదు సెట్ చేయడానికి, జస్ట్ హ్యాండిలింగ్ అంటే ఇట్లా వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి బ్యాక్ రావడానికి. ఇదైతే రొటేషన్, ఇది ఇట్లా అంటే ఇట్లా తిరిగిద్ది, ఇట్లా అంటే ఇట్లా తిరిగిద్ది, ఇట్లా ముందుకు వెళ్ళంటే ముందుకు కాదు గైస్ పైకి ఎగిరిద్ది. బ్యాక్ అంటే నాకు తెలియదు, బ్యాక్ అంటే కింద పడిపోద్దాము, ఇంజిన్ స్లో అయ్యింది గైస్ చెప్పండి మర్చి. ఇదైతే మనం సెట్ చేసేప్పుడు లెఫ్ట్కి కొద్దిగా, ఇది వచ్చేసి రైట్కి కొద్దిగా, ఇది వచ్చేసి స్ట్రైట్కి, ఇది వచ్చేసి బ్యాక్కి, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇదైతే స్పీడ్ ఆప్షన్ గైస్, మనమైతే స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో మనకి ఎంత స్పీడ్ కావాలో. ఇంకంతే గైస్. ఇందులో ఇంకోండి గైస్ మనకైతే కింద అయితే 2 ఇట్లా ఇచ్చిండు. ఇదైతే ఓపెన్ చేస్తే మనం ఇట్లయితే ఫోన్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చిండు. ఒకసారి వీడియో అయిపోయిందా, ఓకే వీడియో టోటల్ 4 minutes, ఇంకో సెకండ్ ఆగిపోతే నాకు తెలీదు. ఇది గైస్ ఇట్లయితే ఉంది, ఇట్లయితే ఓపెన్ చేసుకొని ఇదైతే పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఓపెనింగ్ అయితే ఇట్లుంది గైస్. మనమైతే ఒక్క సెకండ్ మీకైతే వీడియో అయితే పెడతా ఫోన్ ఎట్లుంటుంది గైస్. నేనైతే ఇప్పుడైతే ఫోన్ అయితే ఇందులోనే పెడుతున్నా. ఫోన్ ఎందుకు పెడుతున్నానో నాకు తెలియదు. ఇప్పుడైతే ఫోన్ అయితే అందులోనే ఉంది, మీరైతే చూస్తున్నారు కదా ఫోన్ అయితే అందులోనే ఉంది.
ఇప్పుడైతే నేనైతే రిమోట్తో సహా అక్కడైతే పెట్టా. ఇప్పుడైతే మీరైతే నేనైతే చూడండి, నా దగ్గర రిమోట్ ఎక్కడ లేదు, మీరైతే చూస్తున్నారు కదా, రిమోట్ అయితే ఎక్కడా లేదు, నా దగ్గర కూడా లేదు. కావాలంటే చూడండి ఇక్కడ, కానీ దీని కింద చూడండి గైస్, ఇది ఎందుకు దీని కింద అయితే చూడండి ఎక్కడ లేదు. కానీ మంచం మీద కావాలన్నా చూపిస్తా, ఇంకోండి మంచం మీద కూడా లేదు, చూస్తున్నారు కదా, అదనమాట గైస్. ఇప్పుడైతే మనమైతే ఫోన్ అయితే తీసేద్దాం. ఫోన్ ఎక్కువసేపు ఉంచితే నాకు మర్చిపోతా వీడియో తీస్తున్నట్టు. వీడియోకి ఇప్పుడైతే ఇక్కడ పెట్టేద్దాం దీన్ని. ఇదనమాట గైస్ మనకి కింద ఆప్షన్. ఇంకా ఇందులో బ్యాటరీస్ అయితే వస్తున్నాయి గైస్. ఇందులో అసలుకి వచ్చేవైతే రెండే. నేను అసలు ఏం చేశానో మీకైతే ఒక స్కామ్ అయితే చేశా గైస్. నేను ఫస్ట్ ఈ డ్రోన్ కన్నా ఒక డ్రోన్ బుక్ చేశా గైస్. ఆ డ్రోన్ ఏమైంది, రిమోట్ పని చేయలే. సరేలే ఫోన్తో కనెక్ట్ చేద్దాంలే అని ఫోన్తో కనెక్ట్ చేశాను. ఫోన్తో కనెక్ట్ అయింది, కానీ తర్వాత కనెక్ట్ అయినా అది ఒకవేళ కొద్ది దూరం వెళ్ళిపోగానే డిస్కనెక్ట్ అయిపోతుంది గైస్ ఫోన్లో. అందుకని భయం వేసి అదైతే దాన్ని రిటర్న్ పెట్టేసా. రిటర్న్ ఆప్షన్ ఉంది. నేనైతే ఊరికి తీసుకెళ్ళాను గైస్ దాన్ని, అందుకనే అలా నేను ఆ 2 బ్యాటరీస్ అయితే దొబ్బేసా. అలానే వాడికైతే ఇచ్చేసాము అనమాట డ్రోన్ని. డ్రోన్ వాడి దగ్గర ఉంది ఇప్పుడు, డ్రోన్ ఇంకా రిమోట్ అంతే. నా దగ్గర 4 బ్యాటరీలు ఉన్నాయి, అయితే చూస్తున్నారు కదా 4 బ్యాటరీలు. అలా స్కామ్ అయితే చేశాను అనమాట గైస్, చూస్తున్నారు కదా. ఇది ఎందుకు చెప్తాను, ఈ ఎందుకు అంటే గైస్ టోటల్ నాకు 1 2 3 4 5 ఇచ్చిండు. 5 అక్కర్లే, 5 కావాలి. ఇది ఎందుకు అంటే నేనే చూపిస్తాను మీకు ఎట్లా వస్తుందో. నేనైతే రివర్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది, కాదులే గైస్ రివర్స్ అయితే పెట్టట్లేదు. ఇంకోటి ఒకటే ఉంది గైస్, దాన్ని పెట్టేస్తే అయిపోద్ది. ఎందుకు పెట్టానో మీకైతే చూపిస్తా. ఇది ఎప్పుడైనా ల్యాండింగ్ టైంలో ఇబ్బంది కాకుండా ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చేప్పుడే ఇందులో అయితే ఇరిగిపోయి అయితే వచ్చింది, మీకైతే చూస్తున్నా కదా. అది ఎందుకు ఇరిగిపోయిందో నాకు తెలియదు, ఇందులో కూడా లేదు. నా తెలిసి ట్రాన్స్పోర్టేషన్లో ఇరిగిపోయి ఉంటుంది. సరే ఏం కాదులే అని వాడుతున్నా. ఏంటంటే నేనైతే లాస్ట్లో అయితే సీక్రెట్ అయితే చెప్తా అయిపోయింది. అదే ఒకవేళ ఇప్పుడు ఇది గడ్డిలో ల్యాండ్ అయ్యేటప్పుడు ఇట్లా క్రాష్ అయిపోయినా ఇట్లా దీనికి కొద్ది సపోర్ట్ లాగైతే ఇచ్చింది. స్టైల్ కోసం అయితే అస్సలు ఇయ్యడు గైస్. ఎప్పుడు మీరు చూసినా దీని స్టైల్ కోసం అస్సలు ఇయ్యడు. అదైతే మీరు అయితే మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఇదైతే ఓపెన్ చేస్తున్నా, అది ఓపెన్ అంటున్నా, నేనైతే తీసేస్తున్నా. అయితే దీన్ని ఏం లేదు గైస్, దీనికి ఇక్కడైతే ఉంది కదా మీకు చూస్తున్నాం కదా, ఇదైతే ఇట్లా అనేయడమే, అట్లా అంటే వచ్చేసిద్ది. చూపిస్తాను ఇప్పుడు ఇట్లా అనుకుంటే వచ్చేది. వీడియో అయిపోయిందా, వీడియో అయితే అయిపోలే, ఇప్పుడు అయిపోద్దేమో భయం వేస్తుంది. ఇప్పుడైతే గైస్ డ్రోన్ అయితే ఆన్ చేసి చూపిస్తాం మీకు. బ్యాటరీ తీసుకున్నా కదా, ఏందో గైస్ వీడియో అయితే అయిపోతుంది. 5 minutes నాకు తెలిసి స్టోరేజ్ లేదేమో. ఓకే గైస్ నేనైతే బ్యాటరీ అయితే పెడుతున్నా, మీరు చూస్తున్నా కదా. ఇంకా దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలా గైస్. ఓకే గైస్ ఇదైతే బ్లింకింగ్ అయ్యింది గైస్. మెయిన్ ఫస్ట్ వచ్చేసి బ్లింకింగ్ అయ్యిద్ది మనకైతే. ఫస్ట్ అయితే డ్రోన్ ఇంకోండి ఇది ఆన్ చేసుకోవాలా. మనకైతే ఇక్కడైతే ఇదైతే ఆన్ చేసుకోవడానికి అయితే ఇచ్చిండు. మనకైతే పైన పవర్ బటన్ అయితే ఉంటుంది అనమాట. ఇది అలానే కెమెరాతో అయితే వస్తుంది. అలానే బ్యాటరీ దీనికి ఛార్జింగ్ అయితే ఏం లేదు గైస్. పాడైపోయినట్టే, జస్ట్ ఆ బ్యాటరీ దీనికి ఛార్జింగ్. ఇప్పుడైతే మనమైతే కనెక్షన్ చేయాలి. కనెక్షన్ చేయడానికి ఏం లేదు గైస్, ఇది ఉంది కదా టపక్ కనెక్ట్ అవ్వాలి. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే ఇప్పుడు కనెక్ట్ అయిపోయినట్టు, ఎందుకు నాకు తెలీదు. కనెక్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా గైస్. ఇలా కింద కంటే అస్సలు ఆన్ అవ్వదు. నేను చూడండి కింద పెట్టి మరి ఇట్లా అంటున్నా. ఓకే గైస్ ఇందులో ఛార్జింగ్ అయితే లేనట్టుంది. చాలా హై పవర్ ఇస్తుంది గాయస్, సరిపోతుంది.
దీన్ని లాంగ్ ప్రెస్ చేసా, అంతే అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, హై అంటే చాలా స్పీడ్ అయితే ఇస్తుంది గాయస్. నీ ఫ్లిప్ కానీ కొడితే టపక్ అయి నా చెయ్యి ఇరిగిపోద్దేమో, అంత భయం వేస్తుంది. అందుకని నొక్కట్లే ఫ్లిప్ బటన్. నేనైతే ఈ బాక్స్ కూడా ఎందుకు ఇట్లా అయిపోయిందో నేను చెప్తా, లాస్ట్ సీక్రెట్ అయితే చెప్తా. చూస్తున్నాను కదా, ఇప్పుడైతే నాకు అది ఫ్రంట్ ఇట్లా వెళ్ళిపోతుంది. హైదరాబాద్ టు భద్రాచలం పార్ట్ 2 ఎట్లుందో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఇంతే గైస్ ఈరోజుకి వీడియో. ఓప్ యూ అండర్స్టాండ్. నా కింద నా బెల్ ఐకాన్ కూడా టంగ్ అని కొట్టండి, ఎందుకంటే మీరు కొడితేనే నేను పెట్టిన వీడియోస్ మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. సారీ గైస్, చెప్పడం మర్చిపోయాను. ఆ సీక్రెట్ ఏంటంటే చెప్పాలా వద్దా గైస్? చెప్తా. మీది 3 లెక్క పెట్టండి. 3, 2, 1. ఓకే గైస్, ఈ డ్రోన్ నాకైతే కుట్టి ఆర్మీ అయితే ఇచ్చిండనమాట. నేను జస్ట్ అడిగా, ఇచ్చేసిండు. అందుకని ఈ బాక్స్ ఇట్లా అయిపోయింది, పాడైపోయింది మొత్తం. చూస్తున్నారు, ఇదంతా పాడైపోయింది. అందుకనే ఏంది డ్రోన్ అలా దూడుస్తున్నాను అనుకుంటున్నారా? వాళ్ళు చూస్తున్నారు కదా గైస్, నేనైతే దీంతోనే వాడి టాప్ టెర్రస్ మీద అయితే ఆడాను. అందుకని ఇట్లా అయిపోయింది, అందుకని ఇది దిగిపోయింది గైస్. నేనైతే ఈ వీడు ఇది వచ్చేసి మా ఊరికైతే తెచ్చిండనమాట. ఇది వచ్చేసి మా ఊరికైతే తెచ్చిండు. ఆ ఊరికి తెచ్చినప్పుడు ఏమైందంటే గైస్, ఇది నేనే డ్రైవ్ చేసా. ఏందిరా పట్టట్లే, గోల పట్టుతుంది. ఏందిరా పట్టట్లే, ఎట్లా పెట్టాలా మర్చిపోయా. ఇదేంటి పట్టట్లే గైస్, పట్టట్లే. ఎందుకు పట్టట్లేదో నాకు తెలియదు. ఇట్లా పెట్టాలేమో. ఇంతే గైస్. ఓకే గైస్, ఏంటంటే నేనేం చెప్తున్నా మర్చిపోయా. మా ఊరికి తెచ్చినప్పుడు నేనే అనుకుంటా డ్రైవ్ చేసింది. దాన్ని నడిపినప్పుడు అదేమైందంటే కంట్రోల్ బ్యాలెన్స్ పోయింది గైస్. బ్యాలెన్స్ పోయినప్పుడు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలే. అది పడిపోయింది గైస్ కింద. ఇట్లా ఇదైతే ఇప్పుడు ఇట్లుంది కదా, డ్రోన్నే చూపిస్తా. ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, ఇంత హైట్లో అవుతుంది అనుకుంటా. అవన్నీ చూపిస్తా. సెకండ్ గైస్, గైస్ ఇంత హైట్లో అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఒక్క నిమిషం, ఇదైతే ఇంత హైట్లో ఉంది. ఆ హైట్ ఇంకా ఎంత ఉందేమో. ఆ హైట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే హైట్లో ఉంది. అది ఇట్లా గైస్, ఇట్లా క్రాష్ అయిపోయింది. చూస్తున్నాయి కదా, కరెక్ట్గా క్రాష్ అయినప్పుడు అది ఇట్టే పడ్డది గైస్. ఇటు పడి ఇరిగిపోయింది. అది ఇరగడం అయితే ఎట్లా ఇరిగిందంటే గైస్, ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, ఇది చూస్తున్నారు కదా, అది ఇరిగినప్పుడు కొద్దిగా ఇక్కడ దాకా ఇరిగింది. అయిపోయింది గైస్ వీడియో. నాకు తెలియట్లేదు ఎందుకు అయిపోతుందో, స్టోరేజ్ ప్రాబ్లం ఏమో. ఇదైతే ఇట్లా ఇరిగింది కొద్దిగా. ఆ కొద్దిగా ఇరిగినదా నాకు ఇస్తావారా అని అడిగా. నెక్స్ట్ వీడియోస్ కొన్ని.